ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము కొరకు ప్రార్థన చేసేవారు ధన్యులు, వర్ధిల్లుదురని వాక్యం తెలియజేస్తుంది. మన జీవితంలో ఏ సమయమైనా మోకరించామో లేదో తెలియదు, ఏ ఒక్క నిమిషమైనా నోరు తెరచి ప్రార్థన చేసామో లేదో తెలియదు. దేవుని సన్నిధిలో సంఘముగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. యెరూషలేముని మీరు కాపాడండి అయ్యా, మీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో అక్కడ ప్రాణ నష్టం జరగకూడదు ప్రభువా, నీకు వందనాలు. తిండికి లేక ప్రభువా, ఇదిగో కరెంటు లేక ప్రభువా, ఎంతోనైనా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. యెరూషలేము వైపు ఒక్కసారి చూడండి అయ్యా. యెరూషలేమును క్షమించండి ప్రభువా, నీకు వందనాలు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంలో ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. నాలో స్తోత్రం, నీకు వందనాలు. నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. స్తోత్రం. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది మాలో పాటలో అవును ప్రభువా, ఏ అర్హత లేనటువంటి నన్ను ప్రభువా, నీకు స్తోత్రం. నన్ను రక్షించవా, నీ రక్షణ మార్గంలో స్థిరపరిచవా, నీకు స్తోత్రం. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు, నన్ను విడిపించావు. అవునయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని రక్షించవయా, నీ రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించవు ప్రభువా, నీకు స్తోత్రం. నీవు గొప్ప దేవుడు తండ్రి. ఇగో అన్య జనులు నాయనా నీ సన్నిధిలోకి రావడానికి ప్రభు, అన్య జనులు సమస్త జనులు ప్రభు నీగో యేసుక్రీస్తు నామమున అంగీకరించిన నిమిత్తము తండ్రి, ఇజ్రాయేలుకు ప్రభువ నీవే గురుడితనము చేసిన దేవానికి స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో సమస్త జనులు నీలో రక్షింపబడడానికి సహాయం దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. తీర్పు పొందావ మాకై, అవునయ్యా, అపహాస్యం ఒక్కసారి శిలువ ధ్యానం చేద్దామా. అవునయ్యా, మా కొరకు రక్తాన్ని చిందించవయ్యా, నీకు స్తోత్రం. బాధింపబడి నీ నోరు తెరువాలయ్యా, అది మా కొరకే ప్రభువా, మా కొరకే, మా కొరకే. న్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడి నీ నోరు తెరువాలే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ భయగం నన్ను మురిపించి. ఆయన త్యాగమే ఈ రోజు మధురం, ఆయన ప్రేమే మనల్ని నిలవబెట్టి. ఇదిగో ఈనాడు మన జీవితాలు ముగింపబడినటువంటి పరిస్థితి, ఏ రోజు మన జీవితం ఆగిపోయిన పరిస్థితులు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలయ. ఎంతవరకు నాయన వెత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. తప్పక మా యొక్క హృదయాల్లో మీరు నాయన సమృద్ధిని అనుగ్రహించిన ప్రభువా, మా హృదయాల్లో భద్రపరచిన ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని ప్రభువా మా కళ్ళకు నైనా ఓ వంటగట్టినట్టుగా నీవు చూపిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఓ వాటిని చూసి నైనా విడిచిపెట్టి వరముగా కాక, వాటిని చూసి ప్రభువా మేము నాయన అనాలోచనగా ఉండగా ప్రభువా మమ్మల్ని మేము మేల్కొనేటువంటి నాయన, మమ్మల్ని నాయన నిద్రలో ఉన్నటువంటి మమ్మల్ని ఓ మేల్కొని వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యథార్థమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం.
గొప్ప కార్యాలు చేయడానికి వందనాలు చెల్లిస్తూ ఇదిగో అబ్రహాముకి నీ ఇచ్చిన సంతానము ప్రభువా ఇజ్రాయేలు దేశంగా స్థిరపరచబడి ప్రభువా ఇదిగో నాయన యెరూషలేము పట్టణము ఎన్నో శ్రమలు అనుభవిస్తుండగా ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నీ కనుదృష్టి ప్రభువా యెరూషలేము పట్టణము పైన తండ్రి నీవు నాయన ప్రభువా దృష్టి పెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, క్షేమం దయచేయండి. నేను ఇంతవరకు నేను అద్భుతమైన రీతిలో ఆరాధన జరగడానికి నీ సహాయం దయచేశారు ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఇక వర్తమానం విన్నటువంటి వారిలో కానీ ప్రభువా స్తుతి ఆరాధనలో కానీ ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. ఓ పాలు పొంది హృదయపూర్వకంగా ఓ అంతరంగాలలో నుంచి ఆరాధించిన ప్రతి బిడ్డను యేసు నామములో ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. వారి జీవితంలో కావాల్సిన ప్రతి విడుదల మీరు అనుగ్రహించిన ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. ఓ వారి జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క స్వస్థత మీరు అనుగ్రహించిన అయ్యా నీకు స్తోత్రం ప్రభువా మీకు స్తోత్రం. స్వస్థత పొందుకుందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇగో నాయన ప్రభువా మీకు స్తోత్రమయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల మీరు స్వస్థపరిచిన ప్రభువా మా ప్రియుడి తండ్రి నాయన ఓ నాగార్జున విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. బిడ్డ ఎన్నడూ నాయన మరలా వెనుదిరగకుండా తండ్రి నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రమయ్యా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇక మా ప్రియ సహోదరి ప్రభువా మీకు వందనాలు. గౌతమి గారి కుమారుని మీరు దీవించిన ఆశీర్వదించి క్షేమం దయచేయండి నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ రోజు నాయన ఓ నాయన ప్రభువా ఎత్తబడినటువంటి కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సేవలో నాయన ప్రభువా ఓ తండ్రి నాయన బిడలు ప్రభువా వారి కలిమిలో నుంచి లేమిలో నుంచి తీసుకొచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైన కానుకను మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభువా నీకు స్తోత్రమయ్యా. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఓ ప్రతి అప్పులు కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ ప్రభువా వాటన్నిటి నుంచి నాయన బిడలు ఓ తేరుకోవడానికి సహాయం దయచేయండి. కట్టబడిచినటువంటి గృహాలను మీరు దీవించండి. సంపూర్ణంగా కట్టబడడానికి మీ సహాయం దయచేయండి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఇగో సంఘంలో అవసరత కొరకు ప్రార్థన చేశామయ్యా, వేడుకొనిచున్నాం ప్రభువా. ఇగో మీ చిత్తమైతే వచ్చే నెలలోనే ఆ కారు మాకు అనుగ్రహిస్తున్నామని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా మీకు వందనాలు. మాకు మంచి కారును మీరు అనుగ్రహించండి ప్రభువా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభువా నీకు స్తోత్రం. సమస్త కార్యములు తండ్రి మా పట్ల జరిగించి ప్రభువా నీ నామాన్ని హెచ్చించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ నైనా ఆశీర్వాదానికి కర్తలుగా తీర్చిదిద్ది నడిపిస్తారని ఆయన కువైట్ దేశంలో చేసుకున్న పనులను బట్టి ఉద్యోగాలను బట్టి ప్రభువా ఉద్యోగాల్లో మంచి భద్రతను దయచేయండి. ఇదిగో యజమానులు మీరు దీవించిన ఆశీర్వదించి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ విన్నటువంటి వాక్యం ప్రభువా ఫలించేటటువంటి మంచి నేలను పడినటువంటి విత్తనము వలె ఫలించి ప్రభువా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి నడిపిస్తారని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చెప్పలు కొడుతూ మరొక చిన్న కార్యము మన సహోదరి రండి సంఘ పెద్దలు రండి మీ చేతుల మీద చేయించండి. లక్ష్మి గారు వారి యొక్క కుమారు నిమిత్తం తీసుకొచ్చినటువంటి దుస్తులు అయితే అది పురుషులకు మాత్రమే తీసుకొచ్చారు. స్త్రీలని వారు ప్రేమించలేదు. మన పురుషుల మీద అనుకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి తల్లిగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ తల్లిగారు తీసుకొచ్చినటువంటి ఆ గిఫ్ట్ ఆ టీషర్ట్లు తీసుకొచ్చారు. ఆ పురుషులందరికీ ఈ రోజు ఉన్నటువంటి పురుషులు చక్కగా టీషర్ట్ని అందుకుని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన టీషర్ట్ల నిమిత్తము తల్లిగారి నిమిత్తము. అయితే చిన్న బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తల్లిగారి జీవితంలో ఉన్నటువంటి ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడు కాలం చేశారు అంటే లేరు. కాబట్టి ఆయన నిమిత్తము లేక ఆ యొక్క ప్రతి సంవత్సరము తల్లిగారు ఆయా కార్యక్రమాలు జ్ఞాపకార్థంగా చేస్తూ ఉంటారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క తల్లిగారు ఆ యొక్క టీషర్ట్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి తల్లిగారి యొక్క ధైర్యం కలిగి బిడ్డ విషయంలో ఉండినట్లుగా మనంతా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. మా ప్రియ సహోదరి లక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చూపించండి. బిడ్డకి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘముతో ప్రభువా ఆ ప్రేమను కుమారుడి పైనటువంటి ప్రేమను సంఘము పైన పంచుకోవడానికి నీవు ఇచ్చిన కృపకై నేను స్తుతిస్తూ తల్లిగారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుమార్తెకు నైనా మంచి గర్భఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మీకు వందనాలు. తల్లిగారు చేస్తున్న పని అంతట్లో మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా వెంటనే ఆశీర్వాదాలు మీరు అనుగ్రహిస్తారని తీసుకొచ్చినటువంటి టీషర్ట్లకి ఎంతైతే ఖర్చు పెట్టి ఉన్నారు ప్రభువా నూరంతల ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే దేవుని మహిమ కలుగుగాక. మరింతవరకు జరిగిన ఆరాధన దేవుని మహిమార్థంగాను మన దేవుని పరంగా జరిగిన విధానానికి వందనాలు. రండి ఎదరకండి మీరు రండి. సరే ప్రకటనలో చిన్నగా చెప్పేస్తాను.
మరి ఓకే, ప్రకటనలు ఓకే, సైజుని బట్టి ఇవ్వాలి కదా మరి, సైజుని బట్టి ఇవ్వాలి. ఎల్ సైజు మీరు అది ప్రతి శుక్రవారము 3:30 నుండి 7 గంటల వరకు మరి సంగారం జరుగుతుంది మీ ప్రాంతంలో. మరి తప్పకుండా మీరు సమయాన్ని పాటించి మరి రావాలని మనం చేస్తున్నాను. అలాగే మీ స్నేహితులను, బంధువులను మరి దేవుని సన్నిధికి నడిపించండి. అలాగే మరి వాహనం గురించి మీకు చెప్పడం జరిగింది కదా, ఏదో చిన్న వాహనం కాదు, 7 సీటర్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఒకసారిగా మొత్తం మెటడోర్లుగా కూరుకుని లాక్కొచ్చేయచ్చు. కాబట్టి ఏదో చిన్న దాంట్లో నలుగురిని ముగ్గురిని తీసుకురావడానికి చాలా అవస్థ పడుతున్నాం ఇద్దరును, టైం సరిపోవట్లేదు. అయినప్పటికీ మరి దైవజనులు మరి ప్రార్థన చేసి మరి ఇది ప్రేరేపణ కలిగింది, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ఎందుకంటే మేము ఎవరిని అడగాలని అనుకోలేదు, ఇంతవరకు ఏదో చేసినా అలా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏంటంటే ఇది తప్పనిసరి పరిస్థితి, మరి వాహనం కాబట్టి పెద్ద వాహనం తీసుకోవాలన్న ఆలోచన కలిగి మరి ఈ రోజుని చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ప్రార్థన చేయండి వాహనం కొరకు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు అయితే ఎవరైతే నూతనగా వచ్చి ఉన్నారో సహోదరి మరి మా వదిన గారితో మరి పరిచయము, మరి వదిన గారు షాప్లో ఇద్దరు కలిసి చేసేవారంట. మరి ఈరోజు మరి నూతనగా మరి రావడం జరిగింది. పేరమ్మా మేరీ రత్నం ఏమండి. తప్పకుండా మీరు సంఘంలో కూడా మాతో మరి దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా ఉండాలని మరి ప్రతి శుక్రవారం రెండమ్మ ఈ సమయం ఉన్నదప్పుడు. తర్వాత మన చిట్టిబాబు గారు, తర్వాత అమ్మ పేరు రాణి గారు, అదే అన్ని గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ మరి నూతనంగా వచ్చారు. మన మెడికల్ కూడా అయింది ఆయనకి. మరి తప్పకుండా వాళ్ళ ఉద్యోగాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి మేరీ గారు అయితే ఇక్కడే, రాణి గారు అయితే ఇక్కడే మరి 5 సంవత్సరాల నుంచి ఉన్నారంట. మరి భర్తను రప్పించుకుంది. తప్పకుండా మరి సంఘంలో కూడా మీరు వాడబడాలని మరి మనవి చేస్తున్నాను. అరే ఇంకెవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారా? మరి నాగరికత గురించి ఒక మాట చెప్తాను. నాగరికత హాస్పిటల్ ఉన్నప్పుడు మేము వెళ్ళాము. లక్ష్మి ఏడుతుంది. ఎందుకు ఏడుతున్నామంటేనే నొప్పి తట్టుకోలేక కింద మీద కొట్టేసుకుంటున్నాడు, తర్వాత కిటికీలు బాధేస్తున్నాడు, ఇవన్నీ చేసేస్తున్నాడు ఏంటో అనేసి చాలా కంగారు పడ్డది. మేమందరం హాస్పిటల్ అన్నీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా నోడిని అడిగాను, ఎరా కిటికీలు కొట్టేస్తున్నామంట, బదులు కొట్టేస్తున్నామంటే లేదన్నా నొప్పి తట్టుకోలేక ఉరికేద్దాము అని అనుకున్నాను. అది బద్దలు కొట్టేస్తే అతను పగిలితే కనుక 10 అంతస్తులో ఉన్నట్టున్నాడు, ఉరికేద్దాం అనుకున్నాడంట. కానీ దేవాది దేవుడు మళ్ళీ నిలబెట్టుకున్నాడు. ఒకవేళ తొలి బద్దలేసిపోయి ఉంటే ఉరికెద్దుడేమో. కానీ ఏదేమైనా దేవాది దేవుడు మళ్ళీ నిలబెట్టుకుని మళ్ళీ ఈ రోజుని మళ్ళీ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ దేవుని సన్నిధికి మన అందరి దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుడు కుటుంబాన్ని దీవించిన గాక. అలాగే ప్రతి బుధవారము కుటుంబ ఆరాధన జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో. తప్పకుండా మీరు ఎవరైతే రావాలని అనుకున్న నెంబర్లు ఇవ్వండి. వచ్చే వారము ఉపవాస ఆరాధన ఉంది, ఆఖరి వారం కాబట్టి తప్పకుండా మీరు మరి ప్రార్థన పూర్వకంగా కలిగి రండి. నేను చిన్న పాట పాడుతానే, మీరు అందరూ నవ్వాలంటే ఇప్పుడే నవ్వండి. తర్వాత ఎవరైనా నవ్వరా మాట మరో తగ్గదు, టైం లేదు. అది పంచి పెడుతున్నారని ఒక మొట్టమొదటిగా పాట పాడుతున్నాను, ఎవరైనా నవ్వారా మామూలుగా ఉండదు. దేవుని మహిమ కలుగాక. అంటే ఇందాక 123లో మాట రాసింది, ఆకాశమందున్న ఆసీనుడా నీతో కన్నులెత్తుచున్నాను. కానీ ఈరోజు నేను చిన్న పాడాలని ఆశతో ఉన్నాను. 1:4 వేసేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న
ఉన్నటువంటి వారు చెప్పలు కొడదాం. తిరుగుచున్నాను దారిపడిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ. ముగింపు ప్రార్థన శ్రీధర్ గారు చేస్తారు. ఆశీర్వాదం తీసుకుని ఎవరు అమ్మ టైం లేదు. రండి, ఒక్క నిమిషం రండి తొందరగా. ఒక్క నిమిషం సాక్ష్యం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ప్రైజ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. నేనైతే గడిచిన వారం అయితే ఈ నెలలో అయితే నా సెలవు అయిపోయిందండి. దేవుని మహాకృపను బట్టి మరొక రోజున దేవుడి సన్నిధిలో కూడి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను రావడం అయితే చాలా మిరాకిల్ అండి. నేనైతే అసలే అనుకోలేదు. ఇప్పుడైతే ఈరోజు మా యజమానులు అయితే బయటకు వెళ్ళారండి. బయటకు వెళ్తుంటే వాళ్ళు వెళ్ళారో లేదో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు అందరూ బయటకు వెళ్ళిపోయారు కదా, నేను దేవుని సన్నిధికి వెళ్తే బాగుంటదేమో అనేసి చాలా ఆశపడుతున్నాను. కానీ దేవుని కృపను బట్టి అనుకుంటున్నాను. కానీ పనులు అయితే చాలా అప్పచెంపేసి వెళ్ళారు. నేను పనులు చేసుకుంటూనే ఉన్నాను. దేవుని కృపను బట్టి నీ దేవాన్ని చిత్తం అయితే ఈ బిడ్డను సంతోషపెట్టాలని నువ్వు అనుకుంటే నన్ను ఖచ్చితంగా నీ సన్నిధి పంపించు అని ఇంకా ప్రేయర్ చేసుకుని ఖాళీ కూడా లేకపోయినా సరే ఇంకా అంట్లుగా అడుగుతుంటా ప్రార్థన చేసుకుంటున్నాను. పంపించదండి నీ చిత్తమే అయితే నేను నమ్మకం ఉందని ఇంకా ప్రార్థించి మా మేడం కూడా అడగలేదండి. అడగకుండా నేను బర్త్డే ఇస్త్రీ చేసేసుకోవడం, ఫ్రెష్ అయిపోవడం అన్నీ రెడీ చేసుకుని మా మామ ఆఖరణ చేద్దాంలే, మా అమ్మకి దేవుడు ఒప్పిస్తాడు ఈ లోపున అనేసి నేను అనుకుంటున్నాను. ఈలోగా మా అమ్మకు ఫోన్ చేసేసరికి వాళ్ళు సౌదీ వెళ్ళారండి. వాళ్ళైతే నెట్ ఆఫ్ అన్నీ బంద్లో ఉన్నాయన్నమాట. నార్మల్ కాల్ చేసినా కూడా పని చేయట్లేదు. సరే ఇంకా అయిపోయింది, దేవుని చిత్తం పంపించాలనుకుంటే దేవుడు పంపిస్తాడో ఎప్పుడైనా సరే అని నేను ఇంకా టైం అయిపోయింది. పాటలు ప్రారంభించేశారు. నేను అన్నీ చూస్తున్నాను. అప్పుడు సరే అని పడుకొని ఇంకా అలాగా దిగాలుగా చూస్తాను దేవుడు ఏం చేస్తాడని ఒక కొనుక్కు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత దేవుడు మరి ఎలా చేసిందో తెలియదు. మా మామ కాల్ చేశానని కూడా తెలియదు. పాపం తను మళ్ళీ కాల్ చేసింది, ఏంటమ్మా అంటే ఇలా ప్రార్థనకి వెళ్తానమ్మా, నన్ను పంపించు, ఎవరు లేరు కదా ఇంట్లోనంటే తప్పకుండా సరితే వెళ్ళైతే నేను పంపించారండి. దేవుని కృప ఇదంతా దేవుని యొక్క నమ్ముటని ఇవ్వాలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్న వాక్యం అయితే నెరవేర్పు. నేనైతే చాలా అంటే చాలా సంతోషపడ్డాను. దేవుని సన్నిధిలో మనసారా దేవుని సన్నిధిలో స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. అటు రీతిగానే మనమందరం కూడా దేవుని యందు మనం నమ్మకించి ప్రార్థనలో మనము ప్రతి విషయంలో మనము ముందుకు వెళ్ళాలని దేవుని నమ్మకం ఉంచాలని ఈ యొక్క చిన్న మాటలు చిన్న సాక్ష్యం తెలియపరుస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. నీ కృపలు ఎంతవరకు నైనా ఉన్నతమైనటువంటి రీతిలో ప్రభువా ఎంతో లోతైన అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా. చెప్పబడినటువంటి ప్రతి సాక్ష్యాన్ని బట్టి, స్తుతి ఆరాధన బట్టి, మంచి వర్తమానమును బట్టి ప్రభువా, పాటలను బట్టినైనా సమస్తమును బట్టినైనా నీ నామం మహిమపరచబడిందని మేము విశ్వసిస్తున్నామయ్యా. నీకు వందనాలు. నీ కృప చూపించినైనా ఈ స్థలమును విడిచినైనా మరలా మా గృహాలకు వెళ్ళిచుండగా నీ కృపాహస్తము మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నాయన రాబోయే వారం అంతా కూడా ప్రభువా నీ కృపా సన్నిధిలో ప్రభువా మాకందరికి క్షేమమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏమైతేనైనా ఆశిస్తున్నామో, ఏమైతే ఎదురు చూస్తున్నామో తండ్రి, కుటుంబాల్లో కావలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నీవు సిద్ధపరిచి ఉంచామని మేము నమ్ముచున్నాం ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. ఇగో నాయన ఎంతో కాలముగా ప్రభువా, ఓ నాయన ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఓ బందీగా ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు నాయన ప్రభువా విడుదల చేస్తున్నారని ఎదురు చూస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. స్వదేశంలో ఉన్నటువంటి మా కుటుంబాలను మీరు దీవించండి. చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కొరకు నాయన క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. నీకు వందనాలు. నీ కృప చూపించి నడిపిస్తారని సమస్తమైనటువంటి అవసరాలు మీ పాదాలు చెంద పెడుతూ ఇదిగో మమ్మల్ని అందరినీ మా కుటుంబాలని మీ పాదాలు చెంద పెడుతూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలేనంత బ్రతిమాలు వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈరోజు చేరి వచ్చినటువంటి సంఘము పైన మనందరి పైనను
ఈరోజు సహవాసం కొరకు, ఆరాధన జరగడం కొరకు ఎవరైతే చక్కగా కష్టపడి ఉన్నారో వారి పైనను, ఇదిగో సమస్త లోకంలో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుల పైనను ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప సదాకాలము ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన శ్రీధర్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేరును గాక. మాను దినాహార్యుడు మాకు దయచేయము, మరుణస్తులను క్షమించి ఉన్న ప్రకారం మరణము క్షమించు, మమ్మల్ని శోధనలో తేక దృష్టి నుండి తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. రక్తమే జయము, ప్రభేశు రక్తమే జయము, ప్రభేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ చక్కగా ఈ స్థలాన్ని ఒక్కసారిగా మనం ఖాళీ చేసి అవతలికి వెళితే వారు యువతలకు